హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు గణేష్ నిమజ్జనం అండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈరోజు మా పిల్లలు గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. అంటే మా పిల్లలు ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అవన్నీ మీకు నేను వివరంగా చెప్తాను. మా బాబు నిమజ్జనానికి సాయంత్రానికి ఏదన్నా ప్రసాదం చేసి అమ్మ గణేశుడి దగ్గరికి అని అడిగాడు. అది ఏం ప్రసాదం చేశాను అవన్నీ మీకు చెప్తూ చూపిస్తానండి. చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, లడ్డు చేస్తున్నామండి, పూసల లడ్డు. ఇదైతే నేను చేయటం లేదండి, మా చెల్లెలు, నాకు పెద్ద రాదు, మా సిస్టర్ బాగా చేస్తుంది. నాకు 3 సిస్టర్స్ ఉన్నారండి. ఇదిగోండి, ముందు పూస తీసేసుకొని సగం పూస తీసేస్తుందండి. ఆ తర్వాత పాకం బట్టి ఆ సగం పూస దీనిలో వేసి కలబెట్టేస్తుంది. అంటే బాగా నానుతుంది, బాగా పీలుస్తుంది, తీపిని బాగా పీలుస్తుంది అని చెప్తుంది. ఈ లడ్డు చేయాలంటే ఆ అమ్మాయేనండి, చాలా బాగా చేస్తుంది అన్నమాట. అందుకని తనని అడిగే చేసుకుంటున్నాను. నేను కూడా ఇక్కడే ఉన్నాను, కానీ చేస్తున్నది మాత్రం నేను కాదండి. తర్వాత చూడండి, పూస అంతా వేసిన తర్వాత మంచిగా జీడిపప్పులు చాలా ఎక్కువ వేస్తానండి నేను. అవి వేస్తే కానీ నాకు ఆ స్వీట్ చేసినట్టు ఉండదు. జీడిపప్పులు, ద్రాక్ష చూడండి మంచిగా ఎక్కువగా వేసేసాము. ఆ తర్వాత అన్నీ కలిపేస్తోంది తను. ఇది ఇప్పుడు పూస రెడీ అయిపోయిందండి. ఇంకా దీనిని మనము లడ్లుగా చుట్టుకోవాలన్నమాట. ఈ లడ్లు నేను, మా సిస్టర్ వాళ్ళ పాప ముగ్గురం కలిసి చేసామండి. నాకు 3 సిస్టర్స్ అండి, 3 యంగర్సే, నేనే ఎల్డర్ అండి. ముగ్గురు నాకంటే చిన్నవాళ్ళే అనమాట. కానీ వాళ్ళు వీడియోలో కనిపించడానికి ఇష్టపడరు, అందుకోసం వాళ్ళని నేను చూపించలేకపోతున్నాను అంతేను. ఇదిగోండి, అందరం కలిసి ఇలా లడ్లు చుట్టేసామన్నారు. ఇది విఘ్నేశ్వరుడికి ప్రసాదం అన్నమాట. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఏమీ తినకుండా ప్రసాదాలు చేయాలండి. చేసి పక్కన పెట్టేసి కావాలంటే తినొచ్చు. మనం కడుపు నిండా తిని దేవుడికి ప్రసాదం చేయకూడదు అని మేము నమ్ముతాం. ఇది దేనికంటే మా బాబు 15-20 సంవత్సరాల నుంచి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక కాలనీలో విగ్రహాన్ని పెడతారండి. వాళ్ళకి అదొక నమ్మకం అన్నమాట. వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ యూనిటీగా చేసుకుంటారన్నమాట. ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టారు. దాని నివేదనకి ఈ ప్రసాదం. ఇలా ప్రసాదాన్ని చేసి అన్ని టిఫిన్కి నీట్గా సర్దేసి ఒక పక్కన పెట్టేశానండి. ఇది వాడి నమ్మకం అండి. ఇది మొదటి నుంచి కూడా చాలా ఇష్టం అండి. వరల్డ్లో ఏ మూలన్నా కూడా ఈ పండగ రోజు ఇంటికి చేరేస్తాడనమాట మా బాబు. తర్వాత ఈరోజు మా భోజనాన్ని అన్నం, రసం, గుత్తి వంకాయ కూరతోటి ముగించామండి. ఈరోజు నేను చేసిన కూర ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.